గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః. ఏంటి నవ్వుతున్నావు? నవ్వు తర్వాత బాబు మంత్రం చెప్పండి. మంత్రం ఏమిటి అలా చెప్తున్నారు? మరి ఇంకెలా చెప్పమంటావా? ఏమయ్యా ఎందుకలా తొందరపడతావు? ఇచ్చిపుచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అయినా ఇది పెళ్ళే కదా, ఏదో యాగం చేసినట్టు తెగ రగిలించేస్తున్నావు. ఫైర్ ఇంజిన్ రప్పించాల్సి ఉంటుంది. బాబు ముహూర్తం మించిపోయేలాగా తాళి కట్టండి బాబు, మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం. తర్వాత అంటే శోభనం తర్వాత? ఏమయ్యా పెళ్లికి ముందు చేస్తానన్నదానికే గతి లేదు, ఇక తర్వాత ఏం చేస్తావా నీ మొహం? నేను తాళి కట్టనయ్యా. అయినా నీతో నాకు మాటలేంటి? ఈ పెళ్లికి ఏర్పాట్లు చేశాడే, పిలవండియ్యా బ్రోకర్ని. వచ్చేసా. ఎందుకు పెళ్లి ఆగిపోయింది? వరకట్నంగా 60,000 ఇస్తామన్నారు, కానీ 50,000 ఇచ్చారు. 10,000 తగ్గింది. బ్రదర్ 10,000 రూపాయలే కదా, ఒక పేద పిల్ల జీవితం నాశనం చేయకు, తాళి కట్టు. నాలో ఏం లోటుంది? 10,000 ఎందుకు తగ్గించాలి? అంటే నీలో ఏదైనా లోటు ఉంటే ఆ 10,000 తగ్గడం నువ్వు పట్టించుకోవా? లోటు వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఇప్పుడు రాబోతోంది. నేను దిట్టంగా రాయిలో ఉన్నాను కదా. ఇప్పుడు ఈ రాయి పెళ్లి జరిపించబోతోంది. 1 2 మహాజనులారా, పెళ్లి కొడుకు తనలో ఏదైనా లోటుంటేనే తాళి కడతా అన్నాడు. ఇప్పుడు ఇతని నోట్లోంచి 2 పళ్ళు రాలిపోయాయి. ఇప్పుడు తాళి కట్టమనండి. సోదరులారా, ఇకపై ఎవరైనా కట్న కానుకల పేరుతో ఏ ఆడపిల్లనైనా పెళ్లి చేసుకోకుండా హింసిస్తే ఇదే మెథడ్ ని మీరు ఫాలో అవ్వండి. వాయించండి భజంత్రీలు. రేయ్, ఆఫీసుని తుడిచి కడిగి శుభ్రంగా ఉంచు. దాన్ని అలాగే పెట్రోల్ ట్యాంక్ లో పడాయి. కాలి బూడిదే పేడ విరగడవుతుంది. కేశవ, ఇదిగో పరోటా తిను. పరోటానా ఇది? ఆహా, పోయిన దీపావళి చేసినట్టున్నాడు. రావయా బ్రోకర్. నన్ను బ్రోకర్ అని పిలవద్దు నాయరు, నేను మ్యారేజ్ అసెంబ్లీని. నాకు వేడిగా ఒక చెడ్డి వెయ్యి. టీ వెయ్యి. టంగు స్లిప్ అయింది. కేశవ, ఉదయం నుంచి చంటి నీకోసం ఎదుగుతున్నాడు, బూత్ కూడా తెరవలేదు. ఎక్కడికి పోతున్నారు? బయలుదేరే ముందే అడిగావా? ఇక మేము వెళ్లే పని అయినట్టే. చంటికి పిల్లని చూడడానికి వెళ్తున్నారు. అల్లి కాకవాడి తాతగా చూడబోతాను. అనకాపల్లి పిల్లని చూసావు కదా, అదేందాయి? నాయరు తనకి 2 తెల్ల వెంట్రుకలు ఉన్నాయని వద్దనేశాడు. అమలాపురం సంబంధం ఏమైంది? తనకి సింహపు కూరలా 2 పళ్ళు అందంగా ఉన్నాయి, అందుకే తన్నే వద్దన్నాడు. మరి రాజమండ్రిలో చూసిన అమ్మాయి? అందుకు దాని మొగుడు ఒప్పుకోలేదు. నీ పన్ను చూసుకోరా గుండు కదవా. కేశవ, ఎందుకు హైరాణ పడతావు? చంటికి తగ్గట్టుగా ఒకే ఒక పిల్ల ఉండు. ఎవరు నాయరు? ఐశ్వర్య రాయ్. ఏంటి ఎగతాళా నాయరు? ఏం వాడికి అర్హత లేదా? ఇలా చూడు, చంటికి సారా, బీడి, సిగరెట్ ఇలాంటి చెడు అలవాట్లు ఏమీ లేవు. అంతెందుకు నీ కొట్లో టీ కూడా తాగడు, తెలుసు కదా. కష్టపడి స్వయంగా సంపాదిస్తున్నాడు. తన పెళ్ళాన్ని గుండెల్లో పెట్టి చూసుకున్నాడు, తెలుసా. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ ఏడాదిలోగా చంటికో మంచి పిల్లని చూసి పెళ్లి చేయకపోతే నేను మ్యారేజ్ అసెంబ్లర్ కేశవరావుని కాదురా. గట్టిగా రావు, కస్టమర్ డిస్టర్బ్ అవుతాడలే. ఏడి ఎక్కడ కస్టమర్ ఎవరు? వీడా? రే, ఆ బొద్దంకని తీసి పారేస్తాను రా, దాన్ని కూడా కలిపి తినేస్తున్నావేంటి? పర్వాలేదు, పూర్తిగా తినేరా. వాడు కస్టమరు, వీడో వానరు. ఏం తినాలన్నా ఈ టైంలో తినేయాలి. ఏంటి మంగమ్మ, ఎలక్షన్ అప్పుడు పెట్టిన జైలు కడవట్లా సోలోగా నుంచున్నావు? సంటే ఎక్కడ? వాడు స్నానానికని ఆ ఒడ్డుకి వెళ్ళాడు. ఓ, స్నానం చేయడం కూడా మొదలెట్టాడా? దానికి ఎందుకు అవతల ఒడ్డుకి వెళ్ళాలి? ఇక్కడ నీళ్ళేవా? ఇక్కడే స్నానం చేసి వచ్చి అద్దంలో చూసుకున్నాడు. అయ్యో, కొంచెం తక్కువ అయిందట, అందుకని ఆ ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసి వస్తా అన్నాడు. అవునవును, ఆ ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసినంత మాత్రాన కమల్ హాసన్ కలర్ వస్తుందా ఏంటి? కాళ్ళు చేతులు లాగేసి చలి జ్వరం వస్తుంది. కొంటేనంటేనా? ఎరా, పిల్లని చూడటానికి వెళ్ళేప్పుడు 3 సార్లు స్నానం చేస్తానని తెలుసుగా. అవును, కాకుంటే మామూలుగా 2 సోపులు తీసుకెళ్తాడు స్నానానికి. నువ్వేమో పిల్ల అందంగా ఉందని చెప్పేవంట. ఆ అందమైన అబద్ధం నేను అందరికీ చెప్పేదే కదా. అది అడిగి తెలిస్తేగా. అందుకే 6 లైఫ్ బాయ్ సబ్బులు తీసుకెళ్లాడు స్నానానికి. 6 లైఫ్ బాయా? ఒక లైఫ్ బాయ్ కరిగేసరికి ఒకటి లైఫే కరిగిపోతుంది. ఆ 6 కరిగేది ఎప్పుడు? వీడిని బొడ్డుకు చేర్చేది ఎప్పుడు? ఏయ్ చల్టి, ఏంటిది? ముఖం రావడానికి ముందు మూట వస్తుంది. గుడ్ మార్నింగ్. రే చంటి, ఏంట్రా ఈ పని? ఈ రేంజ్ లో కాళ్ళు చేతులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఈత కొడుతున్నావే?
జరగరాంది ఏదైనా జరిగితే ఏం చేయగలం రా? ఏ నా కాళ్ళు చేతులకే బాగానే ఉన్నాయి. ఆగరా 20 ఏళ్ళుగా ఈతలోనే స్నానం చేస్తున్నాను. ఈ ఏట్లో చేపలకి ఈత నేర్పేది మేమే. రే నీలాంటి వాళ్ళని బడాయి బసవయ్యలని ఊరికే అంటారా? ఇటువు తుడుస్తా. క్యూటీ కుర్రా, సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ. పౌడరా ఇది సరిపోతుందంటరా ఈ గుర్రం కొండకి? ఈ ఏరియా మొత్తం యూరియా వేసినట్టుగా వేయాలి. ఏరా ఈ దరిద్రాన్ని అంతా ఇంటికెళ్ళి పూసుకోకూడదా? స్నానం చేసిన వెంటనే పూసుకుంటేనే బాగా అంటుకుంటుంది, అర్థం పెరుగుతుంది. ప్రీతి జంట వచ్చి వీడిని పికప్ చేసుకుంటుంది. ఏం లేదు, వెనకాల వాటర్ ఉంది, పడిపోతాం జాగ్రత్త అంటున్నాను. చూడు, అమ్మాయి తరపు వాళ్ళు 100 సవర్లు పెడతాం, 200 సవర్లు పెడతాం, కట్నాలు కానుకలు అవి ఇవి ఇస్తామని ఉంటారు. అవేం వద్దని చెప్పావుగా? చెప్పాను రా, కట్న కానుకలేమి వద్దు, మీ ఇంటికి వస్తే చద్దన్నం కూడా పెట్టకండి, కానీ పిల్లని మాత్రం ఇవ్వండి అని. మరి నీ గురించి నేను ఇంకేం చెప్పగలను రా? అబ్బాయి గురించి అడిగితే ఏ కొరత లేదు, ఏముంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీపులో మజిల్ ఎక్కువ అని చెప్పు అంతే. ఆ విషయం గురించి హింట్ ఇచ్చాననుకో, అయినా నీ వీపు మీద ఉన్న సంజీవిని పర్వతం షర్టు విప్పితే కనిపిస్తుంది కదరా. అమ్మా కేశవా, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి? నేను నా పెళ్ళ రోడ్ లో వెళ్తున్నప్పుడు ఆ. ఎవరు మమ్మల్ని చూసి అయ్యాచి అనకూడదు, అర్థమైందా? అయ్యో పాపం అంటారంతే. రే రే ఊరి గురించి నువ్వెందుకు దిగులు పడతావు? ఈ ఊళ్ళో వాళ్ళ గురించి తెలుసా నీకు? ప్రాణాలతో ఉండగా ఓ గుక్కి నీళ్లు కూడా ఇవ్వరు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం బిందుతో తీసుకుని పాలు పోస్తారు. అందుకని వాళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు. వచ్చే శ్రావణ మాసంలో నీకు పెళ్లి. అంత ఖచ్చితంగా ఎలా తెలుసు? జరగాలని మొక్కుకున్నాను. నేను అనుకున్నట్టు నీ పెళ్లి జరిగితే తిరుపతి కొండకి నిన్ను నా భుజం మీద ఎక్కించుకుని వైకుంఠ ఏకాదశి రోజు నడిచొస్తానని మొక్కుకున్నా. అక్కడికి వచ్చే వాళ్ళందరికీ నన్ను భుజాల మీద ఎక్కించుకుని సర్కస్ చూపించి డబ్బులు చేద్దాం అనుకుంటున్నావా? చంపేస్తానే అనుకున్నావా? ఈ ఐడియా నాకు తట్టనే లేదే. కేశవా, ఇంకో సోపు మిగిలింది, రుద్దుకొని మళ్ళీ స్నానం చేసిరానా? రే అక్కడ పిల్ల వెయిటింగ్ లో ఉంది, నువ్వు మళ్ళీ స్నానం చేస్తావా? ఇప్పుడు నీకు ఈ సోపు కరగాలి అంతే కదా? ఇటువో ఇప్పుడు చూడు ఎలా కరుగుతుందో. నువ్వు వెనకాల బాధపడాల్సి ఉంటుంది. అది పైసలు వచ్చినప్పుడు చూసుకుంటాలే. నువ్వు నేను డ్రెస్ మార్చుకొని వస్తా. మనలో మనకి మార్చుకోరా. లోపలే వేసుకోలేదు. ఎన్ని చేపలు భయపడి చచ్చావో తెలియలేదే. ఏంట్రా ఎందుకు రాపమన్నా? కూలింగ్ గ్లాస్ మర్చిపోయాను. ఇప్పుడు ఎందుకు రావి? స్టైల్ గా ఉండదు. ఓరి సుందరంగా, ఇప్పటికే నేను కుంటోడు అంటున్నారు, గూనోడు అంటున్నారు, కూలింగ్ గ్లాస్ కూడా పెడితే గుడ్డోడని కూడా అంటారా? అయితే నీ అద్దం లోపల పెట్టు. ఇవి లేకుండా ఎలా డ్రైవ్ చేస్తానో ఏమిటో. అది కాదురా, ఆ పిల్ల నువ్వు నచ్చలేదంటుంది మరా? పిల్లకి నేను నచ్చనా? అల్లది పాట పెన్నెల తేట పిల్లను చూడగా వచ్చావా? కలల పండగ కలతే తీరగా బాబు బొమ్మకై వెదికావా? షాపు తగిలేనా, మూర్ఛ వచ్చేనా, రెచ్చిపోకయ్యా సిసింద్రీలా సినిమాలో హీరోలా. అల్లది పాట పెన్నెల తేట పిల్లను చూడగా వచ్చావా? కలల పండగ కలతే తీరగా బాబు బొమ్మకై వెదికావా? నింగి నేల కలిసెను చూడు వింతగా పులకింతగా. మనసు మనసు కలిసిన నాడు అడ్డు రాదు ఏ అందం. మమతే మల్లెగా పిలిసిన నాడు భూమే ఇక స్వర్గం. అల్లది పాట పెన్నెల తేట పిల్లను చూడగా వచ్చావా? కలల పండగ కలతే తీరగా బాబు బొమ్మకై వెదికావా? దానం ధర్మం భక్తి రతి పండగ ఇక పండుగ. తొలకరి జల్లులో బలపుల మొలకే మొలవగా
మరవగా అవధలేని ఆనందం తార తీరం చేరేనా చీర కట్టుకి సిగ్గులు కలుగా చారగా నిలిచేనా అల్లరి పాట వెన్నెల రేడా పిల్లను చూడగా వచ్చావా కలలే పండగ కలటే తీరగా బాబు బొమ్మకై వెదికావా ఆలి పుత్తడియా అంటుకోరాదా పరుగులేలమ్మ రాజం సల్లే నడవాలి హోయమ్మ అల్లరి పాట వెన్నెల రేడా పిల్లను చూడగా వచ్చావా కలలే పండగ కలతే తీరగా బాపు బొమ్మకై వెదికావా చంటి అమ్మాయి వాళ్ళ ఇల్లు వచ్చింది దిగు. అయ్యయ్యో ఏంటి కేశవ ఇది ఇల్లు ఇంత చిన్నదిగా ఉంది ఒక ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఏది లేదు పెరటి వైపు ఉన్నాయి. రే అనువు గాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్లా కుదవు కాదు, మూసుకో. నీ పిచ్చి ప్రశ్నతో నన్ను చంపకు, నాకు అర్జెంట్ గా వస్తుంది, నేను వెళ్ళాలి. బాబా ఒక్క నిమిషం, మొహం కాస్త తుడుచుకోరా. నా మొక్కనికి తక్కువ పౌడర్ ఎక్కువైందా లేదు, చాలా తక్కువైంది. మ్మ్. పండక్కి సున్నం కొట్టినట్టుంది, తుడుచుకోరా. ఇది కసూయ అయ్యగారు అయ్యగారు ఇట్లా ఎవరు లేరా అంటుంటే వేళ పడలేదు అడుక్కోడానికి నీకేనా చెప్పింది పోరా. ఏ కిరాణా కొడు కిష్టయ్య, ఎవరనుకున్నావా ఇతను? నీ కూతురు చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకయ్యా. ఇతనే పెళ్లి కొడుకు. అవును. నేను అప్పుడే అనుకున్నా అచ్చరే పెళ్లి కొడుకు వచ్చేసాడు. ముస్టోడు అనుకుని బొమ్మనాడు పెళ్లి కొడుకు కనుక రమ్మంటున్నాడు. అసలు అతను ఏమనుకుంటున్నాడు? అవును, నువ్వు చేతులు ఒప్పుకుంటూ స్టైల్ గా వచ్చుంటే నేను పెళ్లి కొడుకు అనుకునేవారు. నువ్వు కొంగు చాప అడుకునే వాళ్ళు వచ్చావు, అందుకే అలా అంతే నీ అనుకున్నా. వల్లే పౌడర్ తగ్గించమన్నావు, 4 సోప్ యూజ్ చేయొద్దన్నావు, అందుకే ముస్టోడు అనుకున్నాడు. సరే సరే, కోపడకుండా నీ కుడిగా లోపల పెట్టి పద. ఇంటికి ఎనకాలే చాలే. పదరా పదరా. పేరేంటి? జాంగ్రీ సార్. తమ్ముడి పేరేంటి? నాకు తమ్ముడు ఎవడు లేడు, నేను ఒక్కనే. ఏయ్ ఆయన నిన్ను అడుగుతున్నారు. చంటి. అది వీడి పిలిచే పేరు. నాకు నేను పెట్టుకున్న పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. ఇది ఎప్పుడు పెట్టుకున్నావు? నన్ను ఉంచుతాడు అనుకున్నాడుగా, ఆ తర్వాత త్రిషా, అమ్మా త్రిషా, త్వరగా రామా రామా. త్రిషా పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. రామా నా తల్లి. ఏమయ్యా, సగం పిల్ల వచ్చింది, మిగతా సగం పిల్ల ఎక్కడా? అమ్మా త్రిష, పెళ్లి కొడుకుని బాగా చూసుకో. ఏమైందమ్మా? అమ్మా తల్లి త్రిష. ఒకే కూతురని గారాబంగా పెంచాం. గారాబంగా కాదు, గార్ధమలా పెంచారు. నేను నీకేం ద్రోహం చేశాను రా? చిన్న పిల్ల అని చెప్పారు, మరి ఇంత చిన్న పిల్లని నేను అనుకోలేదురా. అయ్యో తొందరపడి ఎలాంటి అఘాయిత్యం చేసుకోకమ్మా. ఏమైంది? అమ్మా, నన్ను అమ్మా, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? బాధపడకమ్మా, ఎందుకంటే నాకు బాధపడకమ్మా. నచ్చలేదు నాన్న. చూడ్డానికి ఒంటిలా ఉన్నాడు, పైగా ఎత్తపళ్ళు కూడాను. వాడికి నన్ను ఇచ్చి చేసే బదులు ఏ పాడుపడ్డ నూతులైనా తోసే నాన్న. నా పర్సనాలిటీకి తగ్గ పెళ్లి కొడుకు దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను. ఏయ్, 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 ఏమనుకుంటున్నారు అసలు? ఏవయ్యా, టిన్ బీర్ సైజులో ఉండి నీ కూతురు చాలా ఓవర్ గా మాట్లాడుతుంది. ఈ గున్న ఏనిగే నీ కూతురు తెలుసుంటే నేను మా తండ్రి తీసుకొచ్చేవాడిని కాదు. అరే వదిలేవయ్యా, మా అమ్మాయి కొంచెం కోపం ఎక్కువ. త్రిష పర్సనాలిటీ తగినట్టు. త్రిష, త్రిష ఈ పేరు వినే గోతులో పడ్డానయ్యా. మీరిద్దరూ కలిసి ఏమైనా ప్రపంచ సుందరం ఉత్పత్తి చేస్తాం అనుకుంటున్నారా? మా అమ్మాయికి తగ్గ సంబంధం చూసి కాస్త పుణ్యం కట్టుకోండి. మీ అమ్మాయికి తగ్గ సంబంధమే కదా, ఉండండి చెప్తాను. ఇదిగో ఇదిగో, ఇంట్లో కూర్చోబెట్టి ఊరూరు చెప్పండి, మరో మురుగుకి దొరకపడు. ఏయ్, నిన్ను. చంటి, ఏరా చంటి, పిల్లని చూసి వచ్చావా? నచ్చిందా? ఎలాంటి సంబంధం? పెద్ద సంబంధమా? చిన్న సంబంధం. ఏంటీడు అగ్గిపెట్టి సైజు చూపించెళ్తున్నాడు? రేయ్, ఏంట్రా నీ పాటికి చిన్న సైజు చూపించి వచ్చి కూర్చున్నావు? ఆస్తి లేదా? నువ్వు ఒకదానే మంగమ్మ,
ఆ పిల్ల సెల్ ఫోన్ సైజ్ ఉంటుంది, కానీ దాని పొగరు శాటిలైట్ టవర్ అంతుంది. ఈ కేసు ఉన్న పిల్లని చూడడానికి వెళ్ళడం వల్ల ఒక రోజు బిజినెస్ పోయింది. నాకు తెలుసురా, ఈ కేశవ ఇలాంటిది ఏదో ఒకటి చేస్తాడని. నువ్వేం చేస్తావంటే వెంటనే నీ మొహాన్ని అందంగా ఓ ఫోటో తీసి వాడి చేతికి ఇచ్చేయి. వాడు ఆ ఫోటో ఉంచుకుని అమ్మాయిల కోసం అల్లాండి. ఫోటో గనక నచ్చిందంటే మనమే వెళ్ళి చూసొద్దాం అమ్మాయిని. ఈ మొహాన్ని ఫోటో కూడా తీసి చూపించాలా? ఎందుకురా విసుక్కుంటావు? మంచి అమ్మాయి దొరకాలంటే 40 ఊళ్ళు కూడా తిరగొచ్చని అన్నారు. ఎవరన్నారు? నేనే అన్నాను అనుకోరా. నువ్వు ఒక దానివి మంగమ్మ. నేను ఇంతవరకు చూసిన అమ్మాయిలందరూ చాలా అందంగా ఉన్నారు, నాకు బాగా నచ్చారు. వాళ్ళు నన్ను వద్దనడానికి ముందే నేనే వాళ్ళ మొహం సర్లేదు, కళ్ళు సర్లేవని ఏదో ఒక కారణం చెప్పి నాకు నచ్చలేదనేవాణ్ణి. కానీ ఈరోజు చూసిన పిల్ల చాలా పొట్టిగా ఉంది, చెప్పుకోదగ్గ అందం లేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండగలమని ఆలోచిస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఈ కూరని పెళ్లి చేసుకోనని అరిచి ఆర్భాటం చేసింది. నాకంటే నీచంగా ఉన్న వాళ్ళకే నేను నచ్చలేదు మంగమ్మ. ఇంకెప్పుడు పిల్లలు చూడడానికి వెళ్ళను మంగమ్మ. రేచంటి ఎందుకురా ఏడుస్తావు? నీకేం తక్కువరా? ఇలా చూడు, నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, నీ మంచి మనసుకి ఒక అందమైన పిల్ల దొరుకుతుంది, చూస్తూ ఉండు. అవునరా, నిన్నెవరూ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నీ మనసును అర్థం చేసుకుని మహారాణి లాంటి పిల్ల నిన్నే పెళ్లి చేసుకుంటానని వచ్చి నుంచుంటుంది చూడరా. ఏడవకురా. హలో హలో హలో. నాకొచ్చిన ఫోన్ నువ్వు అటెండ్ చేస్తే ఆయన మాట్లాడరు. ఏమంటా పోలీస్ వాడైనా మీ నాన్న కదా, ఈ సాలరీ వదిలే. నీతో ఎన్నిసార్లు చెప్పాను ఆ కార్తీక్ గారితో మాట్లాడకూడదని? ఇక్కడే కావమ్మా, ఓ డైరీలో నోట్ చేసి ఉంచాను. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడకూడదన్నావు, అన్నిసార్లు డైరీలో నోట్ చేసి ఉంచాను. నీతో మాట్లాడే ప్రయోజనం లేదు, వాడిని పట్టుకుని లోపలేస్తేనే ప్రాబ్లం తీరుతుంది.
ఏమైనా పిచ్చి పట్టిందా? వదిలేతానే. ఏమయ్యా కరెక్ట్ గా ఫైట్ చేసి ఉంటే మన కాలేజీ ఫైనల్స్ కి వచ్చేది కదా. ఇప్పుడు నీ పేరే కాదు, కాలేజీ పేరు కూడా స్పాయిల్ అయింది. స్టూపిడ్. ఈ స్టూపిడే ఈ కాలేజీకి 3 ఏళ్లుగా ట్రాఫీ తెస్తున్నాడు. కార్తిక్, ఈ కాలేజీ ట్రాఫీలన్నీ నా ప్రియ తర్వాతే. ఏ కార్తిక్, ఎందుకు అలా కొట్టావ్? చేయగా పట్టుకున్నాడు. టూ మచ్ యార్. ఏంటో చూపు. ఈ కోపాల తప్పలు ప్రిన్సిపల్ దగ్గర చూపించు, నా దగ్గర వద్దు. ఏంటో నవ్వు? నిన్నే. ఏంటో నవ్వు? నీకేం కాలేదుగా? ఐ లవ్ యూ ప్రియా. లవ్ యూ వెరీ మచ్. గోలగున్నదేలా
చెప్తే అర్థం చేసుకోరా. ఆఫీస్ కు పిలిపించి ఆ డిఎస్పీ నాయుడు గారు మీ నాన్నగారిని నోటుకొచ్చినట్టు తిట్టారట తెలుసా? ఉద్యోగం వదిలేసి వచ్చేయమని చెప్పు. టైప్ చేయడం తెలుసుగా, ఆ సంపాదనతో హ్యాపీగా బతకొచ్చు. ఏంటి ఉద్దేశం? మంచి కొడుకునే కన్నావు, నాకే బుద్ధి చెప్తున్నాడు. రేయ్, టైప్ కొట్టుకుని బతకక్కర్లేదురా. ఏదో ఒక బిల్డింగ్ లో వాచ్మెన్ ఉద్యోగం చేశానని నేను బతకగలను. చూడు, ఆ డిఎస్పీ మహా కిరాతకుడు. వాడు నిన్నేమైనా చేస్తే మేమేం చేయగలం? నన్నేం చేయలేకే కదా మిమ్మల్ని తిడుతున్నాడు. పెళ్ళైతే అన్ని సర్దుకుంటాలే. రేరే, నువ్వు ఆ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడినా ఆ డిఎస్పీకున్న పవర్కి డబ్బుకి మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి ఒప్పుకోర్రా. ఆయన ఒప్పుకోకపోతే మాకేంటి? రే కార్తీక్, నా మాట వినరా. ఇందులో ఎవరు జోక్యం వద్దు. అమ్మో, నా మొహం చూడడానికి నాకే భయంగా ఉంది. పళ్ళకొచ్చి ఎత్తుగా ఉన్నాయి, 2 ఇంచులు పెరిగాయి. ఇదేరా అందం. అమ్మాయి సన్నగా. ఏంటి చెట్టి అద్దంలో చూసుకుని మురిసిపోతున్నావు? వీక్లీ ఫేషియల్ చేసుకుంటారు, ఈ వారం చేసుకోలేదు. అందుకే ఫేస్ బ్లాక్ అయిందేమోనని చూస్తున్నారు. నాన్న ఎలా ఉన్నారు డిఎస్పీ గారు? ఓ ఫోన్ చేసుకోనా? చేసుకోండి. హలో, నేనే కార్తీక్. ఏయ్ ఎక్కడున్నావు? నేను అప్పుడే చెప్పాను కదా, అలాగే జరిగింది. మా నాన్న సర్టిఫికెట్స్ అన్ని తీసుకొచ్చి నన్ను విమెన్స్ కాలేజ్ లో చేర్చాడు. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్ స్టాప్ పక్క నుంచే మాట్లాడుతున్నాను. ఇకపైన మనం ప్రతిరోజు మీట్ అవ్వడం చాలా కష్టం. విమెన్స్ కాలేజే కదా, నేను వస్తానులే. రా, అప్పుడే ఈ కాలేజీ కూడా వద్దని విదేశాలకి పంపడానికి కరెక్ట్ గా ఉంటుంది. అంటే నిన్ను చూడకూడదంటావా? అలా అని నేను అన్నానా? డైలీ మార్నింగ్ నేనే నీకు ఫోన్ చేస్తాను. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నేను ఒక నంబర్ ఇస్తాను. ఈ నంబర్ ఇవ్వచ్చా? ఓ ధారాళంగా ఇవ్వండి. ఈ బూత్ పెట్టిందే లవర్స్ కోసం కదా. ప్రపంచంలోనే ఇన్కమింగ్ కాల్స్ వచ్చే ఏకైక బూత్ ఇదే, అది ఫ్రీగా. ఏదైనా మెసేజ్ ఉంటే పాస్ చేయి, అతను నాకు చెప్తాడు. ఇదో ఎస్టీడీ బూత్. ఓనర్ తో మాట్లాడతావా? వన్ సెకండ్. హలో, అందరూ నన్ను పిలిచేది చంటి అని, కానీ నాకు నేను పెట్టుకున్న పేరు పవన్ కళ్యాణ్. నిన్ను నువ్వు ఎలాగైనా పిలుచుకో. ముందు ఫోన్ నెంబర్ ఇవ్వు. 333 బూత్ 8:30 పైన ఖాళీగా ఉంటుంది. మీరు ఏ లవ్ మ్యాటర్ అని చెప్పండి, నేను వెంటనే పాస్ చేస్తాను. ఒక మెయిన్ మ్యాటర్, ఈ విషయం డిఎస్పీ గారికి తెలియనివ్వకండి. తెలిస్తే నా షేపులు మార్చేస్తారు. ఆల్రెడీ ఆ భగవంతుడు నా షేపులు మార్చి పంపించాడు. చాలా లవ్లీగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. చంటి, ముందు షాప్ మూసేసి ఎక్కడికైనా పారిపోరా. ఏమా వేరే జైలు నుంచి రిలీజ్ అయ్యాడ్రా? అలాగా? వాడు తినగా నీ కోసం ఎక్కడికి వస్తున్నాడు. బయలుదేరు. వాడు జైలు నుంచి వస్తే నాకేంటి? ఏంటో నీ ధైర్యం? ఊళ్ళో అందరూ వాడిని చూసి భయపడుతూ ఉంటే నువ్వే కదా వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జైలుకి పంపించావు. ఇప్పుడు జైలు నుంచి వచ్చి నేను కొట్టకుండా ఊరికి వదిలిపెడతాడా? లేవలే. ఎందుకు భయపడిచేస్తావు? స్నానానికి వెళ్ళి అమ్మాయిని బలాత్కారం చేశాడు, అది చూసి కూడా చూడండి చెప్పడానికి నేనే బిరికివాడిని కాదు. నువ్వు ధైర్యశాలని ఒప్పుకుంటారు కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా. తగిలించు. ఇవి దీనికి కూడా నీకు సహాయం కావాలి. ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? బయలుదేరు. వర్షం కూడా తగ్గిపోయింది చూసా. మీరన్న నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీకు 100 ఏళ్ళు, కొంచెం లావయ్యావు. కాఫీ తారా? కూల్ డ్రింక్? వీరయ్య, వాడిని కొట్టడం పాపం వీరయ్య. వదిలే వీరయ్య. పాపం చంటి, వాడు వదిలే వీరయ్య. వాడిని చేయకు వీరయ్య, వాడిని వదిలే ప్లీజ్. వదిలే అన్నా. చంటి,
వీరయ్య వద్దు వీరయ్య, వాడు అవిటివాడు వీరయ్య, వాడిని ఏం చేయకు. ఏదో తెలియక పోలీసులకు చెప్పాడు, ఇక మీద అలా చెప్పడు. వాడిని వదిలేయ్. కొట్టదు అన్న, నొప్పిగా ఉంది. నువ్వు చేసింది తప్పే కదా పాపం అన్న అమ్మాయి. నేనెప్పుడు నిజం చెప్తాను. వాడి చేతులు ఇరిగిపోను, ఎలా కొట్టాడో చూడు. ఒళ్ళంతా పుండైపోయింది. నువ్వు ఏడోకు మంగమ్మ, నాకేం కాలేదు. ఏంటి ఏం కాలేదు? వాడు వచ్చి నేను కొట్టాడు కదా. పోలీసులు నేను అడిగినప్పుడు అలా నన్ను ఎవరు కొట్టలేదని ఎందుకు అబద్ధం చెప్పావు? నేనే వీడిని అలా చెప్పమని చెప్పాను. మళ్ళీ ఆ ఎదవతో గొడవ ఎందుకని. కొట్టాలని వచ్చాడు, కొట్టు వెళ్ళిపోయాడు. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి అనవసరంగా సమస్యను కొని తెచ్చుకోవడం దానికి. అంతేగా మంగమ్మ? నిన్నిలా కొట్టడానికి వాడికి మనసు ఎలా ఒప్పిందిరా? అది మంగమ్మ, దుబాయ్ నుంచి మీ అబ్బాయి ఫోన్ చేశాడు. ఏమన్నాడు? వచ్చే దీపావళికి లేదా సంక్రాంతికి వస్తానన్నాడు. దీపావళికి వస్తానన్నాడా? రాని రాని, ఎప్పుడొచ్చినా సరే ఈ తల్లిని చూడాలన్న ఆలోచన వచ్చింది చూడు. నాకు కూడా ఈ సెల్ ఫోన్ తీసుకొస్తాను అన్నాడు. నేనే చిచ్చి ఆ దరిద్రం వద్దు అన్నాను. అనవసరంగా మన టెలిఫోన్ పూర్తికి ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకే. అవునా కేశవ, నువ్వు కాపడం పెడుతూ ఉండు, నేను ఇడ్లీలు పెట్టేసి వస్తాను. తినేసి వెళుదురు గాని. ఏం బాబు వస్తా అన్నాడా? అవును. రాని రాని, చూసి ఎన్నాళ్ళయిందో. రే రామ్మోహన్ ఫోన్ చేశాను, ఎందుకు అబద్ధం చెప్పావు? ఈ అబద్ధాన్ని ఎన్నాళ్ళని చెబుతూ ఉంటావు? నేను ఎవరిని, ఊరు పేరు తెలియని అనాథని. నాకు దెబ్బలు తగిలాయని మంగమ్మ ఎంత బాధపడుతుందే. తన కొడుకు దుబాయ్ వెళ్తారని బాంబేలోనే డబ్బులన్నీ పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ విషయం తనకు తెలిస్తే తట్టుకుంటుందా? నేను బతుకున్నంత వరకు వాడు డబ్బులు పంపడాన్ని ఇస్తూనే ఉంటాను, వస్తాడని చెప్తూనే ఉంటాను. ఇది నాకు తప్పు అనిపించడం లేదు. పోలీసుడు మీకే చేయొత్తావా? మక్కిలు ఎరగొడతా. వీరాన్ని తీసుకెళ్ళడానికి కేపీఆర్ గారు వచ్చారు. వచ్చేసారా? కేపీఆర్, మీలాంటి పొలిటీషియన్స్ వల్లే క్రిమినల్స్ పెట్టలేకపోతున్నారు. సార్, చంటి రిటర్న్ గా ఏ కంప్లైంట్ ఇవ్వలేదుగా, తను కొట్టలేదు అంటున్నాడు. నా మీదే చేయెత్తాడు చాలదు. వీడిని పిచ్చి కుక్కరు కాల్చినట్టు కాల్చి ఉండాలి. వీరాన్ని తీసుకురమ్మని చెప్పి మినిస్టర్ గారే నన్ను ఇక్కడ పంపించారు. సరే ఉంటాను. 150 ఇదిగో. అయ్యా బాబా, ఫోన్ చేసుకోవాలండి. ఫోనా? ఫోన్ చేయడం తెలుసా నీకు? నేనే హెల్ప్ చేయాలి. నేను చేసుకుంటానండి. చేసుకో. హలో, స్కోర్ ఎంత? 191 ఫర్ 4. టెండూల్కర్ ఎంత? 99 లో అవుటా? వీళ్ళని నమ్మలేకపోతున్నాం. వీళ్ళని నమ్మి పెట్టేలా కట్టిదే. వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఫోన్ పెట్టే. ఎంత అయిందే? ముస్టాల దగ్గర అంతా డబ్బు తీసుకోరు. ఇదిగా. ఏంటిదే? ముస్టాడికి ముస్తే వేస్తారు, చెక్ రాసిస్తారా ఏంటి? ఎవరైనా నిన్ను చూసి ముష్టి అడుగుతారా ఏంటి? రా. నిన్ను వాడిని కొడతావు నువ్వు? వాడిని కొడతావా? వాడు ఎవడో తెలుసా? కష్టపడి సంపాదించి గౌరవంగా బతుకుతున్నాడు. ముష్టి వేధవ నువ్వు వాడిని కొడతావా? ఏరా, ఆ సంచిలో ఏమున్నారా? ముస్టోర్ సంచులు ఏముంటాయండి? ల్యాప్టాప్, చెక్ బుక్స్, క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డా? వేయింపవులు కష్టపడే మేము ఒక పోస్ట్ కార్డు కొనలేకపోతున్నాం. ముష్టి వాడివి నువ్వు క్రెడిట్ కార్డు మెయింటైన్ చేస్తున్నావురా? చంటి 1000 రూపాయలకి చిల్లరేవా? 1000 రూపాయలు నోటా? మీ సొంత ఊరు శివకాశియా? 1000 రూపాయలు నోటేనా చూడు. 1000 రూపాయల నోటు ఇప్పుడే నా కళ్ళారా చూస్తున్నాను. నువ్వెందుకు లాక్కున్నావు? చేంజ్ చేయడానికంటే 1 2 3 4 5 6 7 8 9 10. థ్యాంక్స్. ఓకే. ముష్టి మహారాజా, మీరేం చదువుకున్నారు? నాది ఓపెన్ యూనివర్సిటీ. ఓ బిచ్చగాళ్ళ కనిపించే మీలో ఓ బిల్ గేట్స్ దాగున్నాడని నేను ఎప్పుడు అర్థం చేస్తాను. నీకు కొంచెం కూడా తెలియలేదురా? వచ్చే కస్టమర్స్ ని ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలియట్లేదే. సార్ ప్లీజ్ కొంచెం బయట రండి ప్లీజ్. సార్, మీ బర్త్ ప్లేస్ ప్లాట్ఫామ్ అని నాకు కన్ఫర్మ్ గా తెలిసిపోయింది, కానీ మీ రాశి నక్షత్రాలు ఏమిటో కొంచెం చెప్పండి సార్. ఎందుకు? సార్, నేను ఒక మ్యారేజ్ అసెంబ్లర్ని. మీకు ఒక అమ్మాయిని పికప్ చేశాను అనుకోండి, నా బండి కొన్నాళ్ళు పరిగెడుతుంది మీరు ఇచ్చే కమిషన్ తో. నాకు అందులో ఇంట్రెస్ట్ లేదండి. నాకు అదే మెయిన్ ఇంట్రెస్ట్. ఇవ్వండి. నాకు నా అత్తకుతో అష్టలక్ష్మి రెడీగా ఉందండి. అష్టలక్ష్మి మీకు వర్కౌట్ కాదండి. మరే? అదుగో ఆ బస్ స్టాప్ లో ఓ సైడ్ గా కూర్చున్నదే కుష్ఠలక్ష్మి. తనైతే మీకు ఐడియల్ గా ఉంటుంది.
తనకి ఐసిఐసి బ్యాంక్ లో అకౌంట్ ఉందండి. ఐసి ఎస్ యూ కెన్ సీ. ఆ క్యారీ బ్యాగ్ నాకు ఇవ్వండి. ఎందుకు మీకు మోత బరువు? రండి వెళ్దాం. హలో నేను కార్తిక్, నీ ప్రియ ఉందా? సార్ ఒక్క నిమిషం సార్. ఎవరిని చూసినా విధి చేస్తున్నావు? నేను కాదు చంటి. ఏంటి నాయర్ ఏంటి చంటి? ఒక స్పెషల్ టీ. సరే పంపిస్తా. తర్వాత వస్తాను. ఇప్పుడే. కార్తిక్ 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 సార్ ఫోన్. నిషాల్ ఐ జస్ట్ మేక్ అ కాల్ అండ్ కమ్. సార్ వస్తున్నారు వస్తున్నారు. ఉదయం నుంచి కార్తిక్ సార్ 4 సార్లు ఫోన్ చేశారు. ఇది 5వ సారి. హలో నేను నిన్ను చూడాలి. ఇప్పుడా? చూడాలి. ఇంకాసేపట్లో కాలేజ్ బస్ వస్తుంది, నేను వెళ్ళిపోతాను. హలో ఏంట్రా? థ్యాంక్ యూ. కాలేజ్ బస్ రావడానికి ఇంకా 20 నిమిషాలు పడుతుంది. మీరు బైక్ తీసుకొని త్వరగా వచ్చేసేయండి. అయ్యో వద్దు. ఊరుకోండి, పొద్దు నుంచి 5 సార్లు చేశారు. మీరు వచ్చేయండి, నేను ఆపుతాను. ఎందుకు ఊరుకోండి. మీరు వెళ్ళి బస్ స్టాండ్ నుంచోండి. మీ ఫ్రెండ్స్ తప్పుగా అనుకుంటారు. నేను వచ్చి పిలుస్తాగా. ఏంటిది రాను రాను ఈ కాల పిల్లలకి లవ్ మీద మర్యాద లేకుండా పోయింది. కార్తిక్ గారు ఒకవేళ ఆర్డినరీగా ఉంటారేమో. ఏమైనా నాకంటే అందంగా ఉండుండర్లే. ఏంట్రా ఇది అన్యాయంగా ఉంది? ఒక మనిషి గొరిల్లా ఒక మనీషా కొయిరాల్ని పికప్ చేస్తుంటే ఇక నేను ఈ ఊళ్ళో మ్యారేజ్ అసెంబ్లర్ గా ఉండి ఏం పీకినట్టు? తప్పుగా అనుకోకన్నా, ఫోన్ వస్తే సైగ చేసుంటాడంతే. అంతే కదా. అయినా నాకు టెన్షన్ గా ఉంది. వెంటనే నేను బారుకి వెళ్ళాలి. నువ్వు తప్పుకో. లోకల్ అయితే ఇక్కడే మాట్లాడు. ఎస్టీడీ అయితే డబ్బాలకు పో. పవన్ కళ్యాణ్, కార్తిక్ సార్. అయ్యో అందంగా ఉన్నప్పుడే అనుకున్నాను సార్. చెయ్యండి సార్. కూర్చోండి. ప్రపంచంలోనే నన్ను పవన్ కళ్యాణ్ అని పిలిచిన 2వ వ్యక్తి మీరే సార్. ప్రియా, ఇదిగో తీసుకొస్తాను. నేనే బస్ స్టాప్ లో నుంచోమన్నాను. కాలేజ్ బస్ వచ్చినా వెళ్ళొద్దని చెప్పాను. నేను వెళ్ళి పంపిస్తాను. ఎంతసేపైనా మాట్లాడుకోండి. నేను నాకొట్లో ఉన్న ఇడ్లీ వడ బోండా బజ్జి అట్టిపళ్ళు అన్ని తిని లేట్ గా వస్తాను. ఏం సార్ పాడుతున్నారు సార్? కుమ్మకుమలాడుతుంది. ఏం సార్ ఈ కటింగ్ విచిత్రంగా ఉంది. ఫ్యాషనా? 12 వెదవులు మాట్లాడుతూనే ఉంటారు. ఫోన్ తీయకండి. ప్రియా, కార్ కీ కోసం ఇల్లంతా వెతుకుతున్నారు. మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళు. మీరన్నా ఎక్కడికి అర్జెంట్ గా వెళ్తున్నారు? ఫోన్ చేయాలి. ఒకతను ఐఎస్డీ చేస్తున్నాడు. రండి అలా వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం. తిన్నవి చాలేదా? మనలాంటి మగవాళ్ళందరికీ కొట్టుకుడు కలిసిపోవడం మావలేగా. మీరెవరికి ఫోన్ చేయబోతున్నారు? విషయం చెప్పండి. నేను టకటకా వెళ్ళి చెప్పేది వచ్చేస్తాను. ఎందుకు 1.5 రూపాయలు వేస్ట్ చేసుకుంటారు? ఈ బంతికి ఒక చావనంటుంది. నిన్ను మీట్ అవుతానని చెప్పానుగా, అంతలోనే తొందర ఏంటి? ఇదేనా అయ్యేది? నీ పని అయ్యాక నేను లోకల్ చేసుకోవచ్చా? ఏంటి? కార్తిక్, మీరన్నా వద్దన్నా. ఆవిడ డిఎస్పీ గారు అమ్మాయి. ఓ నాయుడు గారు అమ్మాయా? మీ బాబు స్టేషన్ నాకు ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు నేను నీకు ఇంకోటి ఇస్తాను. వెళ్ళి మీ బాబుతో చెప్పుకో. పోరా. పోలేదంటే అన్నా వద్దన్నా, వదిలేయన్నా. వీడికి సరిపడినట్టుంది. ఇంకో అరగంటలో హాస్పిటల్కి వెళ్తాడు. అయ్యో బస్ వచ్చేసింది. నువ్వు వెళ్ళి ప్రియా. ఎవరది వీరైన అంత ధైర్యంగా కొట్టిపోతున్నాడు? మరి నా మీద చేసుకుంటే ఊరుకుంటారా? బదులకు 2000 ఖర్చు పెట్టి సిటీ నుంచి బైక్ రౌడీని పిలిపించి వాడి చెత్త కొట్టించాను. చూసావా? పౌరుషంలో నేను బొబ్బిలి పులిని తెలుసా? అవును, ఈ కొట్లో నేను స్పెషల్ టీ అడిగితే సాదా టీ ఇచ్చింది ఎవరు? నేను ఇవ్వాలా? నువ్వు ఇచ్చావా? చంపేస్తాను ఎవరుకున్నారు. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం. ఏంటమ్మా ఇది? నీ కళ్ళు కనిపించట్లేదు?
శుభకార్యం కోసం గుడికి వస్తే ఇలా నేలపాలు చేస్తావు? క్షమించండి అమ్మా. కూతురు పెళ్లి కోసం శుభలేఖలు వేయించి మొదటి శుభలేఖ పూజ చేయించడానికి తీసుకొచ్చాను. ఇలా చేసావే? హలో హలో ఉదయభార్ గారా? అవును, మీరు నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. ఏం చేస్తుంటారు? నాది ఇక్కడ గవర్నమెంట్ జాబ్ లాంటిది. అలాగా, పెళ్ళైందా? నేను ఇంకా బ్యాచులర్ ని. ఏ పాట కావాలి? పాట తర్వాత వెతురు గారి నాతో కాసేపు మాట్లాడండి. వేరే కాల్ వస్తుంది, కట్ చేయండి ప్లీజ్. హలో మీ చీర బ్రహ్మాండంగా ఉంది. అయ్యో అంతలోనే పెట్టేసింది. ఇది షాపే కదా? కాదు, ఇది గుడి, నేను పూజారిని. ప్రియా ఏంటి ఇలా? అన్నయ్యకి ఒంట్లో బాలేదు, మందులు కులాలి. 200 ఇవ్వండి, తిరిగి ఇచ్చేస్తాను. ప్రియా కాదు, ఇది అడుక్కునే కేసు. కళ్ళు కనిపించావు. బానే నటిస్తున్నావు. ఆగాగు. చూస్తుంటే పాపం అనిపిస్తుంది. నువ్వే తెలిసిన అమ్మాయిలా ఉన్నావు, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే, నీకు నిజంగా కళ్ళు కనిపించకపోతే ఖచ్చితంగా సాయం చేస్తాను. కానీ ఓ టెస్ట్ పెడతాను. ఒక టెస్ట్ లో పాస్ అయ్యావు. పాస్ అయ్యానా? వెయిట్ చేసి చూడు. నేను అసలు చూడనే లేదుగా. అది చూస్తానుగా నేను. అరి వెధవా, పట్ట పగలు బజార్లో ఈ పిల్లని ఏం చేస్తున్నావురా? గుడ్డిదాన్ని చెప్పింది నిజమేనా టెస్ట్ చేస్తున్నాను. అవును, ఈయన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ టెస్ట్ చేస్తున్నట్ట. టెస్ట్ రే, నువ్వు చేసే ఈ పాడు పని వల్ల నీ పళ్ళు దిగబడి పాయిజన్ అయి పాపం ఈ పాప బాల్చి తన్నేసి పరలోకానికి పోతే ఏం చేస్తావురా? వీడి నీకు అబద్ధం చెప్తున్నాడు. ఇతను నన్ను 500 అప్పడిగాడు. ఎవరనేసరికి అబద్ధం చెప్తున్నాడు. ఓరి వెధవా, ఒక క్షణంలో నన్ను దివాలా కొరించేశావే. నువ్వు ఉమ్మా పెట్టిన విషయం ఈ ఊరంతా చెప్పన్రా. ఎందుకంటే నువ్వు అందగాడివి, మంచివాడివి, ఎంతో తెలివైన వాడివి. ఈ ఊరు సోకాన్నంతా మోస్తున్న ఆదర్శవంతైన ఒంటివి. చూపు లేని ఈ అమ్మాయికి నువ్వు ఊదకర్రవి. అంధకారంలో అల్లాడుతున్న నాథలకి నువ్వు దిక్సూసివి. నువ్వు కలకత్తాలో ఉంటే పేదవాడు నక్కున చేర్చుకుని తెలుస్తావని నేను మనం చేసుకుంటున్నాను. హాయ్ మంగ. నువ్వు కూర్చున్నావుటి? ఆడెక్కడా? ఓ చూపులేని అమ్మాయికి దారి చూపిస్తూ వెళ్ళాడు ఈ సంఘసేవకుడు. మెల్లిగా రానిలే. కేశవ, మా అబ్బాయితో మాట్లాడాలని ఉంది. దుబాయ్ కు ఫోన్ చేసి ఇవ్వవా? అది దుబాయ్ లో ఇప్పుడు నైట్. మీ వాడు డ్యూటీకి వెళ్ళి ఉంటాడు. మీ కోడలు మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇప్పుడు వద్దులే. తనతో కూడా మాట్లాడాలని ఆశగా ఉంది. ఫోన్ చేయరా? తప్పదా? ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు నొక్కుతున్నావు? దుబాయ్ వరకు వెళ్ళాలి కదా, మాట్లాడు. హలో, అబ్బాబ్బా, ఏదో భాషలో మాట్లాడుతున్నారా? అర్థం కాలేదు. నువ్వే చూడు. హలో, యూటెల్, ఐటెల్, ఎయిర్టెల్, ఆర్పిజి, నోకియో, స్కైసెల్, ఎస్కోసెల్, నోబిల్. ఓకే ఓకే. ఏం చెప్పిందిరా నా కోడలు? అదేం లేదు, నీ కోడలు కడుపుతో ఉందా? నిజంగానా? అవును. అయ్యో, చాలా సంతోషంగా ఉందిరా. ఇదేనా ఎంతసేపు చెప్పింది? అది ఏంటంటే డాక్టర్ గారు చెప్పారట, రాత్రులు ఇలాంటి ఫోన్లు వచ్చాయంటే గర్భస్రావం. అయ్యో, వద్దు. బిడ్డ పుట్టే వరకు నేను ఫోన్ ఏం చేయను. మంచిది బాబు, మంచి వార్త చెప్పావు. కేశవ, నీకు సరే, 100 రూపాయలు ఇచ్చుకో. రంగమ్మా, కంప్యూటర్ వాయిస్ కి ఇంత కరెన్సీ వస్తుందా? ఓకే, ఉండని. నాయరు, మంచి స్పెషాలిటీ. అలాగే కరెక్ట్ గా వచ్చేసావే. బాగా అలవాటు అన్నమాట. అన్నయ్య, మందులు తీసుకొచ్చాను, రండి. మీకేగా మందులు? ఇవ్వకోండి, పవర్ఫుల్ మందులు. కూర్చోండి. ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి వచ్చింది. చేతిలో డబ్బులు లేకుండానే మందులు మీ చెల్లి చెప్పింది, అందుకే తీసుకొచ్చా. అవసరానికి ఉపయోగపడిన డబ్బు రోడ్లో ఉన్న చెత్తతో సమానం అండి. తమరు చంటి, పవన్ కళ్యాణ్. ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ జాబ్ లాగా ఎస్టీ బూత్ నడుపుతున్నాను. అదృష్టవంతులు, కూసున్న సాటే 4 డబ్బులు సంపేస్తున్నారు. మమ్మల్ని చూడండి, నాగసాట్లు పడుతున్నాం, అయినా 4 డబ్బులు కళ్ళ చూడటం లేదు. ప్రజల్ని సంతోష పెట్టేవాళ్ళు బాధపడకూడదండి. నన్ను కూడా జమ్ని సర్కస్ లో పిలిచారు. నాకు ఏ ఐటమో తెలియదు అన్నాను. మీరే ఒక పెద్ద ఐటమ్, ప్రతి షోలోనూ 1 రౌండ్ వేయండి చాలు అన్నారు.
కష్టపడకుండా డబ్బు తీసుకోవచ్చా? నేను రాను అనేసాను. మీరు సైకిల్ తొక్కుతూనే అన్ని పనులు చేస్తారని ఊరు వాడు అంటున్నారు. మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు గొప్ప వాళ్ళు అవుతారు. అంత పెద్ద ఆశలేవి లేవు. కట్టపడి 4 డబ్బులు సంపాదించి దీని కళ్ళు ఆపరేషన్ చేయించాలా, తర్వాత నేనేమైనా పర్లా. మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. వస్తారండి. వెళ్ళండి. మనోరు తిరణాలు వస్తుంది. మీరు కాస్త బలంగా తయారవ్వండి. ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను. అయ్యా నాకెందుకు టానిక్? తీసుకోండి. వస్తానండి. వస్తాను. చాలా మంచోళ్ళగా ఉన్నాడు. ఏమంటా? తిరుగుతున్న భూమిలోన ఎందరో స్వాములయ్యా, ఎవరైనా ఒక్క స్వామి ఆదుకోగా రారయ్యా. చుట్టూ ఉన్న జనులారా ఈలే వెయ్యన్రా, కాలుతున్న పొట్ట కోసం చిల్లరే వేయండిరా. ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోన దేవతగా కొలువుండి ఏలవే. షాజహాను కట్టాడులే తాజు మహలు ప్రేమకై, ప్రాణమైన ఇస్తానులే మన ప్రేమ కోసమై. తారలనే దూసుకొచ్చి ఇవ్వనా, గొడుగల్లే నీకు నీడనివ్వనా. తామరలే కోసుకొచ్చి ఇవ్వనా, చామంతి బుగ్గ నేను అవ్వనా. గుణమవి గుబురులోన కోకిలమ్మ పాటవే, గుండుమల్లి తోటలోన సన్నజాజి పువ్వే. ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోన దేవతగా కొలువుండి ఏలవే. పువ్వులాగా నువ్వు ఉంటే తావిలాగా నేనుంటా, మన జంట బలపింట దివ్యలు కబలిలే. ఉన్నమేని వైతే వెన్నెలేనే నవ్వుతా, మన ప్రేమ వెలుగుతో జగతి నిండాలిలే. నా ప్రేమ మాల కట్టి తీసుకొచ్చి నీ మెడలో వేసి నేను మురియనా. ఓ చలియా నీ మనసును నే గెలువగా ఏమైనా చేస్తానులే. ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోన దేవతగా కొలువుండి ఏలవే. షాజహాన్ కట్టాడులే తాజు మహలు ప్రేమకై, ప్రాణమైన ఇస్తానులే మన ప్రేమ కోసమై. ముందు చూస్తే ఎన్టీఆర్, వెనక చూస్తే ఏఎన్ఆర్, అందనంత ఎత్తు ఉన్న అమితాబ్ బచ్చనులే. ఆటల్లోన పాటల్లోన మెగాస్టారు నేనేలే, అసలుకు నా పేరు పవన్ కళ్యాణులే. పూలంగా వేసుకున్న రామచిలక, పూలాగా నిన్ను నేను చూసుకుంటా. ఓ సఖియా నీ కంటి పాప నేనవనా, నీ పాపను నేనవనా. ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోను దేవతగా కొలువుండి ఏలవే. షాజహాన్ కట్టాడులే తాజు మహలు ప్రేమకై, ప్రాణమైన ఇస్తానులే మన ప్రేమ కోసమై. ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోను దేవతగా కొలువుండి ఏలవే.
చంటి నిన్ను భారంగా అనుకోడు. ఏం దిగులు పడుకు, అదిగో చంటే వచ్చేసాడు. రా 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 రా. ఏంటి అన్నం తినడానికి కూడా రాలేదు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆలస్యమైతే కొట్లు మూసేస్తారు కదా, అందుకే ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళాను. ఏంట్రా కిరాణా సామాన్లు తీసుకొచ్చావు? అన్నీ ఉన్నాయిగా ఇంట్లో. ఉన్నాయి. ఆ. ఇప్పుడు కొత్తగా ఇంకో మనిషి వచ్చి చేరింది కదా. అవునవును, అందుకు తీసుకొచ్చావా? ఏంట్రా పువ్వులను చీర తీసుకొచ్చావు? ఈ వయసులో నాకు బాగుంటుందా? కమలా, నీకోసం చీరలు అవి తీసుకొచ్చాడు చంటి. ఇవన్నీ నీకు, ఈ చీరలన్నీ నాకు. ఈ బార్డర్ చీర మాత్రం ఇవ్వను. దుబాయ్ నుంచి మీ అబ్బాయి డబ్బులు పంపాడు. పంపించాడా? నా బిడ్డమ్మా. కమలా, నేను ఎదురుగా ఉన్న బంగ్లాలో ఉంటాను. నీకు నన్ను చూడాలనిపిస్తే ఏంటి? అదే, నీకు బోర్ కొడితే చంటి అని పిలు, చక్కగా వచ్చేస్తాను. మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. గుడ్ నైట్. చూడు చూడు, సంతోషం. ఏంట్రా అది? నీ నేడ్రా, దాన్ని చూసి భయపడుతున్నావు? అది మరీ చండాలంగా ఉంటేను. నేడంటే అలాగే ఉంటది. నువ్వు రామ్మా, లోపలికి వెళ్దాం రా. రాను నా నేడు ఎంత భయంకరంగా ఉంటుందేంటి? జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా. రేపటి నుంచి నా నడక స్టైల్ మార్చాలి. అమ్మో.